అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. సహాధ్యాయులారా, సులభ సంస్కృతంలో ఈరోజు మనము చివరి అంశము నేర్చుకోబోతున్నాం. ఇప్పటి వరకు ముఖ్యమైన అంశాలన్నీ కూడా గత 32 వారాలుగా క్లుప్తంగా తెలుసుకుంటూ వస్తున్నాం. ఇక డీప్ గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. లెవెల్ 3 ప్రారంభం మనము 2-3 వారాలలో చేసుకుంటాము. వచ్చే వారము పునశ్చరణ తరగతి, అన్ని విభక్తులు ప్రత్యయాలు, ఇవి మనము పునశ్చరణ చేసుకుంటాం. వచ్చే వారం ఏమేమి నేర్చుకున్నాము అనేవి కేవలం స్పృశిస్తాం అంతే. ఇప్పటి వరకు కూడా మొత్తం నేర్చుకున్నామని కాదు, కానీ చాలా వరకు ముఖ్యమైనటువంటి విషయాలన్నీ నేర్చుకున్నాం. కనీసం ముట్టుకున్నాం. పూర్తిగా డీప్ గా వెళ్ళకపోయినా ముట్టుకున్నాం. లెవెల్ 3లో మాత్రము ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి అంశాలని మరింత దృఢంగా నేర్చుకుంటూ, ఉదాహరణకి లెవెల్ 1లో మనం విభక్తులు అలా నేర్చుకున్నాం. లెవెల్ 2లో పూర్తి స్థాయిలో నేర్చుకున్నాం. అలాగే కొన్ని ప్రత్యయాలను మనం లెవెల్ 2లో చాలా ముఖ్యమైనటువంటి ప్రత్యయాలను వాటిని లెవెల్ 2 లోపల ఊరికే టచ్ చేసి వదిలేసాం. వాటన్నింటినీ ఇప్పుడు మనము లెవెల్ 3 లోపల 2-3 వారాల తర్వాత ఎప్పుడైతే ప్రారంభం చేసుకుంటామో అప్పుడు వీలైనంత గట్టిగా దృఢంగా మిగిలిపోయేలాగా చేసుకుంటాం అన్నమాట. సంస్కృతం మొదటి నుంచి చెప్పినట్టే 2000 ధాతువులు ఉన్నాయి. అన్ని నోటికి పట్టడం ఎవరి వల్ల కాదు. పోనీ ఒకవేళ నోటికి పట్టినా ఆ 2000 ధాతువుల ఈ లకారాలు అంటే టెన్సెస్, ఇవన్నీ గుర్తుంచుకోవడం దాదాపు అసంభవం. ఇవే కష్టము అంటే ఇక ప్రత్యయాలలో ఎన్నో రూపాలు ఉన్నాయి. ప్రత్యయాలలో ఒకటి ఇలా ఉంటుంది, ఒకటి అలా ఉంటుంది. ఒక రూల్ ఉండదు. ఒక రూల్ ఉంటే 10 ఎక్సెప్షన్స్ ఉంటాయి అందులోపల. కాబట్టి ఏంటంటే ఇది వాడుక మీద వచ్చేది. ముఖ్యంగా సంస్కృతము నాకు సంబంధించినంత వరకు నేర్చుకోవడానికి కారణం మనందరం మన గ్రంథాలను వీలైనంతగా మన అవగాహన చేసుకోవడం, మనకు తగ్గట్టుగా అవగాహన చేసుకోవడం. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడడము, కావ్యాలు రాయడము లాంటివి చేయలేం. ఎందుకంటే సంస్కృత భాష చాలా సంస్కరణలకు గురైంది. మొదటి లోపల ఉన్నటువంటి వైదిక సంస్కృతం కాదు ఇప్పుడు ఉన్నటువంటిది. ఇది లౌకిక సంస్కృతం. ఈ లౌకిక సంస్కృతం ఇంకా ఎక్కువ మార్పులు జరగకుండా పాణిని మహానుభావుడు ఆయన ఏం చేశారంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసి ఇంకా అందులోపల బిగించేసేశారు. వాటిని దాటడం చాలా కష్టం. ఆ రూల్స్ ఎన్ని ఉన్నాయంటే ఆ రూల్స్ రాసినందుకు ఆయనకు ముందు ఒక హ్యాట్స్ ఆఫ్. అదైన తర్వాత అసలు అవి ఎలా రాశాడు అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆయనకి మనం ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. వేరే భాషలు ఎన్నో కూడా సంస్కృతం నుంచి వచ్చాయి. ఆ వచ్చినటువంటి భాషల లోపల ఏ భాషలు ఎలా వచ్చాయి, ఎక్కడెక్కడ మార్పు చెందాయి, భౌగోళికంగా గాని, వాడుకలో గాని, మతపరంగా గాని, అవి తెలుసుకోవడానికి కూడా మళ్ళీ మన సంస్కృతంలో ఉన్నటువంటి ఉచ్చారణ, మన సంస్కృతంలో ఉన్నటువంటి కొన్ని నియమాలను భాషా శాస్త్రవేత్తలు వాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందన్నమాట. కాబట్టి సంస్కృతము అంత తొందరగా మారే భాష కాదు. ఇక లౌకిక సంస్కృతం ఏదైతే ఉందో ఈ లౌకిక సంస్కృతము వైదిక సంస్కృతానికి దాదాపు 80% ఒకే రకంగా ఉన్నప్పటికీ వైదిక సంస్కృతం కొంత తేడా ఉంటుంది. కాబట్టి మీరు చదువుతున్నప్పుడు కొన్ని తేడాలతో మీరు వైదిక సంస్కృతాన్ని, లౌకిక సంస్కృతాన్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అంతే. ఇక ఎంతవరకు వెళ్ళగలం మనము? సులభమైనటువంటి మాటలు మాట్లాడుతూ, సులభంగా ఉన్నటువంటి వార్తలు వింటూ, గ్రంథాలు చిన్నవి చదువుతూ, భగవద్గీత అలాంటివి చదువుతూ మనం ఇంకా కొంత డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఎవరు వివరణ ఇచ్చినప్పటికీ కూడా పరాయి భాషలో వివరణ తెలుసుకునే కంటే కూడా మనము ఆ భాషను అర్థం చేసుకుని తెలుసుకోవడం సులభం. కేవలం ఈ ఒక్క ఉద్దేశంతో మాత్రమే మనము ఈ సంస్కృతం నేర్చుకుంటున్నాము. ఇది నేర్చుకోవడానికి కూడా చాలా వారాలు పడుతుంది. ఇప్పుడు 10 రోజుల్లో నేర్పించేస్తూ ఉంటారు సంస్కృతము. తర్వాత దబదబా హడావిడిగా 4 ఎగ్జామ్స్ రాస్తారు. ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే
ఏదో తొందరగా దీన్ని సమాజంలోకి తీసుకెళ్ళాలి అనేటటువంటి తపన గాని ఇంకా మరి ఏది లేదు అక్కడ. ఏదో తొందరగా తీసుకెళ్ళాలి, తొందరగా అందరికీ సంస్కృతం అలవాటు చేయాలి అనే పద్ధతే తప్పితే సంస్కృతం నిజంగా అందరూ నేర్చుకుంటున్నారా లేదా అనేది తెలియదు. దబదబా ఎగ్జామ్స్ రాసేస్తారు. పరిచయ, శిక్ష, కోవిద వరకు వెళ్ళిపోతారు ప్రవేశ నుంచి. కాకపోతే భాష పైన అవగాహన మాత్రము చాలా తక్కువ మందికే వస్తుంది అని చెప్పవచ్చు అన్నమాట. అంటే 1000 మంది ఉదాహరణకి పరీక్ష రాస్తే ఈ పరీక్షలన్నీ పూర్తి చేస్తే అందులో మేబీ ఒక 10-15 మందికి మాత్రమే 10-15 మందికి మాత్రమే మళ్ళీ చెప్తున్నాను 10-15 మందికి మాత్రమే వీళ్ళందరూ 90%, 95%, 99%తో కూడా పాస్ అయిన వాళ్ళు ఉండవచ్చు కాక. శిక్ష కోవిదాలలో కూడా 100%కి 100% తెచ్చుకున్న వాళ్ళు అయి ఉండవచ్చు కాక. కానీ ఎప్పుడైతే మళ్ళీ బయట ప్రపంచంలోకి వస్తారో వాళ్ళు మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి మన ఎక్స్పెక్టేషన్స్ లిమిట్ చేస్తూ మన గ్రంథాలను చదవడానికి మాత్రం ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. చిన్న చిన్న మాటలు అభ్యాసం చేసుకోవడానికి, వాటికి సంస్కృత వార్తలు వినడానికి, సంస్కృతంలో ఉన్నటువంటి పత్రికలవి చదవడానికి, సంస్కృత కథలు చదవడానికి, వాటన్నిటికీ కూడా ఇది తప్పక ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు అన్నమాట. ఇన్ని రోజులు మనము బోల్డని విషయాలు నేర్చుకున్నాము. ఈ రోజు ఒక కొత్త అంశాన్ని మనము నేర్చుకుందాం. ఈ అంశం ఏంటంటే సంభావన. సంభావన అంటే ఏంటి? శ్రీనివాస్ వాళ్ళు వస్తాడా? రావచ్చు, రావాలి, వస్తాడు, రావాలి అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు వర్షం పడుతుందా? పడే ఛాన్స్ ఉంది. ఈరోజు మన రైలు సమయానికి వస్తుందా? రావచ్చు. ఈరోజు గురువుగారు ఏం చెప్పచ్చు, ఏం చెప్పకపోవచ్చు. ఆయన మన పాటలు పాడతారా? పాటలు పాడకపోవచ్చు. దీన్ని సంభావనము అంటారు. అంటే ఏంటి సంభావనం అంటే? సంభావన అంటే పాసిబిలిటీ. అంటే ఈ ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనం చెప్తాం కదా, ఆ ఛాన్స్ అన్నమాట. అయితే ఇది లింగ్ లకారము అంటారు. ఈ లింగ్ లకారము 2 రకాలు. మనం ఇంతవరకు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, తర్వాత ఆజ్ఞ అనేది నేర్చుకున్నాం. ఆజ్ఞ అనేది అన్నిటికంటే కూడా ముఖ్యం అని చెప్పేసి మనం నేర్చుకున్నాము. ప్రేరణ, అభ్యర్థన, ఆజ్ఞ అని ఏదైతే మనము తెలుసుకున్నామో బహుశా అందరికీ గుర్తే ఉంటుంది. గచ్చతు, గచ్చంతు, గచ్చ, గచ్చత, గచ్చాని, గచ్చామ, ఇవన్నీ ఏవైతే నేర్చుకున్నామో ఇది మనకు ప్రేరణ. అది కాకుండా మనము ఇవాళ నేర్చుకుంటున్నటువంటి కొత్తది ఏంటంటే సంభావన. అయితే ఈ లింగ్ లకారం అనేది అయితే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నామో ఇందులో 2 రకాలు, 2 ఉన్నాయన్నమాట. అంటే రూపమంతా ఒకే రకంగా ఉంటుంది, కాకపోతే వాడే పద్ధతి వేరుంటుంది. శ్రీనివాసు అన్నం తింటే మంచిది, అన్నం తినాలి అనేదానికి శ్రీనివాసు అన్నం తినచ్చు అనేదానికి ఇక్కడ ఒకే పదం వాడతాం మనం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒకదాన్ని సంభావన అంటారు, ఇంకో దాన్ని విధి అంటారు. జాగ్రత్తగా వినండి. సంభావన, విధి. సంభావన అంటే పాసిబిలిటీ. తినచ్చు, కూర్చోవచ్చు, నించోవచ్చు, పడుకోవచ్చు, మాట్లాడచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. మాట్లాడచ్చా? ఛాన్సెస్. ఇవాళ గురువు గారు మౌనవ్రతం వదిలేసి మాట్లాడే అవకాశం ఉంది అంటాం కదా, అదన్నమాట. అదొకటి. రెండవది ఏంటంటే అతడు చదవాల్సింది. తెలుగు లోపల, హిందీ లోపల చెప్తాం, కర్నా చాహియే, బైఠనా చాహియే, పढ़ना चाहिए, లిఖనా చాహియే. చదవాల్సింది, చెయ్యాల్సింది. దాన్ని విధి లింగ్ అని అంటాము. 2 రకాల లింగ్ అన్నమాట. లింగ్ లకారం అంటారు దీన్ని. లకారాలన్నీ కూడా ఏంటంటే టెన్సెస్ అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ టెన్సెస్ లో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి దాని పేరు సంభావన లేదా విధి లకారం. అయితే ప్రస్తుతానికి మనము ఈ రోజు వాడుకున్నంతసేపు కూడా దాన్ని సంభావన లాగానే వాడుకుందాం. ఎందుకంటే బాగుంటుంది, సంభావన యూసేజ్ చాలా బాగుంటుంది. కాకపోతే 2 అర్థాలు కూడా ఉన్నాయి అన్నటువంటిది ఒకటి గుర్తుంచుకోవాలి మీరు. లేకపోతే ఏమవుతుందంటే విధి లింగ్ ని మీరు ప్రేరణతో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంటే గచ్చతు, గచ్చ, గచ్చాని అవున్నాయి కదా, గచ్చంతు, గచ్చత, లిఖత, నిరూపయత, వాటితో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఇవాళ విధిలింగ్ చెప్పకుండా సంభావన చెబుతున్నాను. ఇప్పుడు దాకా చెప్పిన ఇంట్రడక్షన్ లో ఏమన్నా డౌట్ ఉంటే ఒక్కసారి అడగండి. మనం ఇవాళ ఏం నేర్చుకోబోతున్నాము? సంభావన అనేది నేర్చుకోబోతున్నాం. ఈ సంభావన అనేటటువంటిది ఏంటంటే వచ్చు, చెయ్యొచ్చు, కూర్చోవచ్చు, నించోవచ్చు, పడుకోవచ్చు, తినచ్చు, తాగొచ్చు, ఈ ఛాన్సెస్ గురించి చెప్తుంది. లేదా ఇది ఇంకోటి ఏం చెప్పచ్చు, చేసి ఉండాల్సింది. ఇవాళ అతడు స్కూల్ కి వెళ్ళి ఉండాల్సింది. శ్రీనివాస విద్యాలయం గచ్చేత్. శ్రీనివాసుడు విద్యాలయంకి వెళ్ళాల్సింది, వెళ్ళాలి. శ్రీనివాసు విద్యాలయంకు వెళ్ళాలి అనే ఒక అర్థం వస్తుంది.
శ్రీనివాసు ఇవాళ వెళ్ళొచ్చు, ఛాన్స్ ఉంది. శ్రీనివాస విద్యాలయం గచ్చేత్, వెళ్ళొచ్చు. శ్రీనివాసు ఇవాళ విద్యాలయంకి వెళ్ళొచ్చు. శ్రీనివాస కార్యాలయం గచ్చేత్, ఇవాళ శ్రీనివాసు కార్యాలయానికి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకొకటి లేదు, వెళ్ళాలి అంటే అంటే జానా చాహియే, వెళ్ళాలి. జానా చాహియే విధి, కంపల్సరీగా వెళ్ళాలి. చేసే పనిని బట్టి వస్తుంది కదా సార్. అంటే ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. చేసే పనే రెండు రకాలుగా. ఒకటేమో పాసిబిలిటీ. ఇప్పుడు మీరు అంటారు కదా, మీరు ఇది తింటారా అంటే తినచ్చు అంటారా, అదే అన్నమాట పాసిబిలిటీ. తినచ్చు అంటే తింటే తినచ్చు, లేకపోతే లేదు అని. అంటే ఒక అవకాశం అన్నమాట, ఒక అవకాశం. మాట్లాడచ్చు. గురువు గారు ఇన్నాళ్ళు మౌనవ్రతంలో ఉన్నారు, ఈ రోజు మాట్లాడచ్చు. గురువు గారు ఈ రోజు కిందికి రావచ్చు. ఆరోగ్యం బాగుంది ఆయనది, బాగుంది, నిన్నటి దాకా బాగుంది, ఇవాళ కిందికి రావచ్చు. కరెక్ట్. వర్షం పడచ్చా? పడచ్చు. ఈ రోజు రాత్రి వర్షం పడచ్చు. మన గురించి కాదు కదా, దేని గురించి అయినా, మన గురించి కూడా. నేను ఇవాళ తినచ్చు అన్నం. స్కూల్కి వెళ్తావా రేపు? వెళ్తాను. స్కూల్కి వెళ్తాను, వెళ్ళొచ్చు, ఛాన్స్ ఉంది, వెళ్ళొచ్చు. ఎందుకంటే రేపు ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ కనుక లేకపోతే నేను వెళ్ళొచ్చు. అర్థమైందా? అదే ఎవరికైనా, వాళ్ళకైనా మనకైనా చాయిస్. కరెక్ట్. వాడు గురువుకి నమస్కరించాలి అనుకోండి, దానికి కూడా ఇదే. వాడు గురువుకు నమస్కరించవచ్చు, గురువుకు నమస్కరించాలి. రెండింటికి కూడా ఇదే, మనం లింగ్ లకారమే వాడతాము. మళ్ళొకసారి జాగ్రత్తగా వినండి. ఈ లింగ్ లకారం అనేటటువంటిది రెండు రకాలుగా వాడుకుంటాము. ఒకటేమో పాసిబిలిటీ ఉన్నప్పుడు, మరోటేమో చెయ్యాల్సింది, చూడాల్సింది, తినాల్సింది అని చెప్పేసి ఏదైతే అంటున్నామో అది. తుమ్కో కర్నా చాహియే, నువ్వు గురువు గారికి నమస్కరించాలి. ఇది మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అనియర్ ప్రత్యయంతో కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ అయితే మర్చిపోయి పాసిబిలిటీ ఒక్కటే గుర్తుంచుకోండి. ఓకే, గురువు గారికి నమస్కారం చేయాలి. సిమిలర్ గా కాదు, విధి లింగన్నా సంభావన లింగన్నా ఒకటే అన్నమాట. సంభావన విధి రెండు కూడా ఒకటే పదంతో వస్తాయి. ఒకే పదము రెండు రకాలుగా వాడచ్చు అన్నమాట. ఇప్పుడు హిందీలో should have done షుడ్ హ్యావ్ డన్. ఇప్పుడు నేను చెప్తాను, శ్రీనివాస్ వెళ్ళొచ్చు ఒక అర్థము. జాగ్రత్తగా వినండి. శ్రీనివాస్ వెళ్ళొచ్చు ఒక అర్థం. అంటే పాసిబిలిటీ చెప్తున్నాను ఇక్కడ నేను. శ్రీనివాస్ వెళ్ళాలి, వెళ్తే బాగుంటుంది అన్నటువంటి మీనింగ్ ఇది. శ్రీనివాస్ వెళ్ళాలి, గురువు గారు వచ్చారు, నమస్కారం పెట్టాలి ఒక అర్థం వస్తుంది. నమస్కారం పెట్టచ్చు అని ఒక అర్థం వస్తుంది. ఇవాళ ఆయన నమస్కారం పెట్టచ్చు. ఆ అమ్మాయి ఆచార్యుడికి నమస్కారం పెట్టచ్చు. చెప్పండి ఎవరైనా. ఆ అమ్మాయి చెప్పండి, ప్రయత్నం చేయండి. నేనున్నా కదా. నమతి చెప్పండి. నమతి నుంచి చెప్పచ్చు. నమస్కారం అది చెప్పచ్చు. కరేత్ చెప్పచ్చు, కరోత్ చెప్పచ్చు, లేదా నమేత్ చెప్పచ్చు. సా బాలిక ఆచార్యం నమేత్. సా ఆచార్యం నమేత్. సా ఆచార్యం నమేత్. సా దైవం నమేత్. సా దైవం నమేత్ అంటే ఆమె దేవుడికి పూజించవచ్చు అని ఒక అర్థం ఉంది. అంటే ఆమె మామూలుగా పూజించదు, నిన్న రాత్రి ఆమె అనుకున్న కోరిక తీరిందన్నమాట. అందుకోసం ఆమె పూజించచ్చా దేవుణ్ణి. సా ఇదానీం దైవం నమేత్, ఇప్పుడు దేవుణ్ణి పూజించవచ్చు, ఛాన్స్ ఉంది. సా అద్య దైవం నమేత్, ఈరోజు ఆమె దేవుడికి నమస్కారం పెట్టే అవకాశం ఉంది అనే ఒక అర్థము. నమస్కారం పెట్టాలి అంటే ఇది కూడా దాదాపుగా అలాగే ఉంది, కానీ కాకపోతే మీరు చేయాల్సిన విధిని గుర్తు చేస్తుంది. అందుకే దీన్ని విధిలింగ్ అంటారు, లేదా సంభావన లింగ్ అని అంటారు. ఒక్కసారి చెప్పండి, ఎవరికైనా అర్థం కాకపోతే నేను ఆపుతున్నాను. సార్ ఇప్పుడు ఆచార్యం అంటే ఆచార్యుని అని వస్తుంది కదా, ఆచార్యునికి అన్నప్పుడు కూడా ద్వితీయ విభక్తి వస్తుందా? ఆచార్యం ఆచార్యుడికి, ఆచార్యుడిని, ఆచార్యుడిని ఆచార్యుడికి. మీరు అన్నారు ఆ అమ్మాయి
ఆచార్యుడికి నమస్కారం చెయ్యొచ్చు. కరెక్ట్, ద్వితీయ విభక్తి అది. స ఆచార్యం నమతే అన్నారు కదా. నమేత్ నమత్ నమేత్ నమత్ నమేత్ నమేత్. ఉమ్. కరెక్ట్. ఆచార్యం అన్నప్పుడు ఆచార్యుని అని ద్వితీయ విభక్తి వస్తుంది కదా. కరెక్ట్, ద్వితీయ విభక్తి వచ్చింది మనకి ఇప్పుడు. ఆచార్యం అంటే ఆచార్యునికి అన్నా కూడా అదే వస్తుందంటారా? అదే వస్తుంది. కర్మ కర్మ కదా, ద్వితీయ విభక్తి అంటే కర్మ. విభక్తి రాదంటారా? ద్వితీయ విభక్తి అంటే కర్మ. కర్మ అంటే దేని మీద అయితే ఒక పని చేయబడుతుందో దాన్ని కర్మ అంటాము. చేసే వ్యక్తిని కర్త అంటారు. దేనిపైన అయితే చేయబడుతుందో దాన్ని కర్మ అంటారు. ఇప్పుడు ఇక్కడ ఆచార్యుడు కర్మ. ఇక్కడ మూడే ఉన్నాయి, కర్త కర్మ క్రియ. అవునా? కర్త ఎవరు? సా. కర్మ ఎవరు? ఆచార్యుడు. ఆచార్యుడు కర్మ కాబట్టి ద్వితీయ విభక్తిలోకి వస్తుంది అన్నమాట. అంటే నేను అనుకున్నదంటే శివాయ నమః అంటాం కదా, అట్లాగా ఆచార్య. శివాయ నమః వేరు, శివాయ నమః చతుర్థి విభక్తి వస్తుంది. అదే దీనికి కూడా అలాగే వస్తుందేమో అనుకున్నాం. కాదు, శివాయ నమః చెప్తా, అది అందరూ కూడా వినండి. ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. ఎందుకో టైం అడిగారు ఆవిడ, అందరూ జాగ్రత్తగా వినండి. ఒక్క నిమిషం. నాన్న నేను ఇంట్లో ఉన్నాను, నువ్వు ఎంతసేపు ఉంటావు బయట? ఓ రాలేదా? సరే సరే, అయితే రేపే కలుద్దామా? నేను వేరే పని మధ్యలో ఉన్నాను, రేపే కలుద్దాం. ఓకే నాన్న, ఓకే బాయ్. సారీ. ఇది ఆల్రెడీ విభక్తులు తెలిసిన అందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా వినండి. శివాయ నమః, నమః, స్వస్తి, స్వధ, వీటన్నిటికీ కూడా మనం చతుర్థి విభక్తి వాడాలి అని చెప్పేసి తెలుసుకున్నాం. స్వాహ, స్వధ, నమః, స్వస్తి, ఇవన్నిటికీ కూడా మనం చతుర్థి విభక్తి. అయితే దీన్ని శివం నమామి అన్నా కూడా తప్పలేదు. అంటే ద్వితీయ విభక్తిలోకి వచ్చి అహం శివం నమామి. శివాయ నమః చతుర్థి విభక్తి, శివం నమామి ద్వితీయ విభక్తి. ఓకే, శివాయ నమః అంటే గురుగారు శివునికి నమస్కారం. శివుని కొరకు. కరెక్ట్ కరెక్ట్, చతుర్థి విభక్తి. అందుకోసమే అది ఎక్సెప్షన్ కేసు ఏంటంటే నమః చతుర్థి విభక్తిలో. వినండి ఒక్కసారి ప్లీజ్. చతుర్థి విభక్తిలో శివాయ నమః, గురవే నమః, ఓకే, శ్రీమాత్రై నమః, ఓకే, ఐ అక్కడ చతుర్థి విభక్తి. ఓకే, లక్ష్మ్యై నమః, నద్యై నమః, ఐ అని వచ్చినప్పుడు నమః, స్వస్తి, స్వధ, వీటన్నిటికీ చతుర్థి విభక్తి వాడతాము. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే దాన్ని ద్వితీయ విభక్తిలో ఎలా మార్చాలి అంటే శివం నమామి, లక్ష్మీం నమామి, రామం నమామి, వెంకటేశం నమామి, శ్రీనివాసం నమామి, సీతాం నమామి. డిఫరెన్స్ గుర్తించారా? నమః అని వచ్చినప్పుడు చతుర్థి విభక్తి వస్తుంది, నమామి అని వచ్చినప్పుడు నేను నమస్కరిస్తున్నాను, నమతి అయినా పర్వాలేదు. సహ శివం నమతి, సహ శివం నమతి, సహ దైవం నమతి, సహ వెంకటేశం నమతి. ఓకేనా? చతుర్థి విభక్తికి ద్వితీయ విభక్తికి ఈ నమః అనే పదం వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నమః యూజ్ చేస్తాము, ఇక్కడ నమతి, నమామి, నమామహ ఇవన్నీ. అంటే ఇప్పుడు శివుడి కొరకు నమస్కరిస్తున్నాను అనేది చతుర్థి విభక్తి. ద్వితీయ విభక్తిలోనేమో నేను శివుడిని లేదా శివునికి నమస్కరిస్తున్నాను, శివుడిని లేదా శివునికి నమస్కరిస్తున్నాను. ఇప్పుడు మనం ఇవాళ తెలుసుకున్నది ఏంటి? నేను ఆచార్యునకు నమస్కరిస్తున్నాను. అహం ఆచార్యం నమామి, అహం ఆచార్యం నమామి, అహం ఆచార్యం నమామి. మరి దీనికి మరి ఇప్పుడు మనం వచ్చిన విధిలింగులో సంబోధన లింగులో ఏమొస్తుంది? అహం ఆచార్యం నమేయం, అహం ఆచార్యం నమేయం, సహ ఆచార్యం నమేత్, సహ ఆచార్యం నమేత్, శ్రీనివాసః దైవం నమేత్, అహం దైవం నమేయం, త్వం దైవం
నమేః త్వం దైవం నమేః అహం దైవం నమేయం సహ దైవం నమేత్. 3 ఏకవచనాలు చెప్పాను. సహ అనేటప్పుడేమో నమేత్, పఠేత్, లిఖేత్, పివేత్. ఓకే, ఇవన్నీ వస్తాయి. అదే మీరు ద్వితీయ విభక్తి అయితే ఏహ్, పటేహ్, నమేహ్, లిఖేహ్, తిష్ఠేహ్ ఇలా వస్తుంది. అహం వచ్చినప్పుడు అహం పఠేయం, అహం లిఖేయం, అహం కథాం లిఖేయం, అహం గ్రంథం లిఖేయం, అహం పుస్తకం లిఖేయం. ఆపుతాను, ప్రశ్నలు అడగండి. ఇవాళ ఇది ఒకటే చెప్పుకుంటాం మనము, కాబట్టి ఇంకొక 10-15 minutes లో కంప్లీట్ చేసుకుందాం. ముందు అర్థమైందా లేదా చెప్పండి. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం కాదు, ఎందుకంటే వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎ డీప్ డైవ్ హియర్. జస్ట్ ఒక స్పృశించి వదిలేస్తాం అంతే. అంటే ఇప్పుడు అహం కథ లిఖేయం అన్నారు కదా, సహాకి అయినా దేనికైనా ఒకటేనా, లేకపోతే అహం మాత్రం అంటే అన్నిటికీ మారిపోతుంది. సహాకి పఠేత్, నమేత్, నమేత్, పఠేత్, ఇప్పుడు పఠేత్, నమేత్, లిఖేత్. అహం అన్నం కాదేత్ అని అనాలా? ఖాదేయం, ఖాదేయం. కాదేయం. రాసుకోండి, అందరూ రాసుకోండి. అందరూ ఒకసారి రాసుకోండి, నేను చెప్తా. రాసుకోండి, నేను గురుగారు చెప్తా. ఇప్పుడు నమేత్ ఒకటి తీసుకొని దాన్ని అన్నిటికీ చెప్పేయండి గురుగారు. సరే సరే, రాసుకోండి, అందరూ రాసుకోండి, అందరూ రాసుకోండి, మెల్లగా రాసుకోండి, కంగారు లేకుండా. దాని నుంచి మనము ఒక 10-15 పదాలు ప్రాక్టీస్ చేసుకుందాం. సహ నమేత్. అందరికీనా, ఆవిడకొక్కరికేనా? బాగుంది సార్, బానే ఉంది, బానే ఉంది. వినిపించడం లేదు. అందరికీ వినిపిస్తుంది, అందరికీ వినిపిస్తుంది అంటున్నారండి. మేడం ఒక్కసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. గౌరీమోహన్ మేడం ఒకసారి లాగిన్ అయ్యి లాగిన్ అవ్వండి, లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే మిగతా వాళ్ళకి క్లియర్ గానే ఉందిట. ఒక్కసారి మీరు లాగౌట్ అయ్యి లాగిన్ అవుతారేమో చూడండి. క్లియర్ గా లేదు, మాట కట్ అయిపోతుంది. లాగౌట్ అండ్ లాగిన్, లాగౌట్ అండ్ లాగిన్. మనీ స్పీకింగ్ అని ఎవరో మాట్లాడుతున్నారు. దట్ ఈస్ డిస్టర్బింగ్ అస్. పైన వస్తుంది మనీ, అరుణ, వీళ్ళెవరో మాట్లాడుకుంటున్నారు. నేను అడుగుతున్నాను ఒకసారి అందరూ మ్యూట్ లోకి వెళ్ళండి, ఒకసారి అందరూ మ్యూట్ లోకి వెళ్ళండి. గౌరీమోహన్ గారు ఇప్పుడు నన్ను వినగలుగుతున్నారా మీరు? లేదు గురుగారు, మీ మాట కట్ అయిపోతుంది. అది మీరైతే లాగిన్, లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి. లాగౌట్, లాగిన్, లాగౌట్, లాగిన్. ఎవరైనా టైప్ కొట్టుతారా కొద్దిగా ఆవిడకి మెసేజ్ గ్రూప్ లోపల? వెళ్ళిపోయి రమ్మనండి, బయటికి వెళ్ళిపోయి రమ్మనండి. అదే చెప్తున్నాను ఆవిడకి అదే చెబుతున్నాను, కానీ ఆవిడకి అది కూడా కట్ అవుతున్నట్టుంది. ఎవరైనా మెసేజ్ పెట్టండి గ్రూప్ లో అంటున్నా. అంటే అతడు నమస్కరిస్తున్నాడు అనాలి, నమస్కరించాలి అనాలి. బోత్ ఆర్ కరెక్ట్. సహా నమేత్, అతడు నమస్కరించాలి. రైట్, నేను చెప్తాను ఇప్పుడు మొత్తం అన్ని చెప్తాను, 6 రూపాలు చెప్తాను. అందరు జాగ్రత్తగా వినండి, చాలా మంచి రూపాలు. సార్ నమః అంటే నమామి, నమేత్. నమస్కారహకి ఏమొస్తుంది సార్? నమస్కారః అనేది నమతి. యాక్చువల్లీ నమస్కారః అనేది యాక్చువల్లీ నమతి అనేటటువంటి నమ్ ధాతు. ఓకేనా? రాసుకోండి, నమ రాసుకోండి. సహ నమేత్, సహ నమేత్, అతడు నమస్కరించాలి. ఆర్ అతడు నమస్కరించవచ్చు, అతడు నమస్కరించాలి, అతడు నమస్కరించవచ్చు. సా నమేత్, ఆమె నమస్కరించాలి, నమస్కరించవచ్చు. 2 ఉన్నాయి. నమస్కరించాలి అంటేనేమో చెప్తున్నాం, ఆమె నమస్కరించాలి, కర్నా చాహియే, కర్నా చాహియే అంటాం కదా హిందీ లోపల, అదన్నమాట. రెండోది ఏంటి? నమస్కరించవచ్చు. ఇవాళ ఆమె నమస్కరించవచ్చా? రోజు నమస్కరించదు, ఇవాళ నమస్కరించవచ్చు ఆమె. పాసిబిలిటీ. ఒకటేమో పాసిబిలిటీ, ఒకటేమో విధి. ఓకే, ఒకటేమో పాసిబిలిటీ, ఒకటేమో విధి. ఈ 2 కూడా మనం ఈ
లకారంతో చెప్పుకుంటున్నాము. లింగ్ లకారం అనే దానితో మనము ఒకటేమో సంభావన, ఇంకొకటేమో విధి, రెండు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు సహా అయిపోయింది. సార్ చెప్పండి. స్మాల్ క్వశ్చన్. మీరు అన్నారు కదా కర్నా చాహియే అది హిందీలో, అలాగే కర్ సక్తి హే, నమస్కరించవచ్చు అంటే కర్ సక్తి హే, అవునా? అంతే అంతే. ఆజ్ కర్ సక్తి హై, షాయద్ అంటాం కదా మనం, షాయద్ కరేగి. ఛాన్సెస్ ఉన్నాయి, ఛాన్సెస్, సంభావన, పాసిబిలిటీ. ఇది మనం రోజు వాడే పదమే కదా, మీకు ఎందుకు కంగారు వస్తుంది? ఆవిడ వాళ్ళు వస్తుందా అండి, ఏమో నాకేం తెలుసు, రావచ్చు అని అంటాం కదా మనము. పారాయణలకు అవి చేసేటప్పుడు చెక్క భజనలు చేస్తాం కదా అందరం. ఆవిడ వస్తుందా, ఏమో వస్తుందేమో, వాళ్ళ ఆయనతో గొడవ పడింది, మీకేం తెలుసు, వస్తుందో రాదో, రావచ్చు అంటాం కదా. అదే అన్నమాట ఆ వచ్చు, ఇది ఆ వచ్చు. ఏదో ఒకటి పడవచ్చు అంటాం అలా కదండి. పడవచ్చు. చెప్పండి, ఏం పడవచ్చు అన్నారు? వర్షం పడవచ్చు, వర్షం రావచ్చు. కరెక్ట్. అతను మా ఇంటికి రావచ్చు, ఆలస్యంగా రావచ్చు, ఆలస్యంగా వెళ్ళొచ్చు. ఇవాళ ఆఫీస్కి వస్తాడా శ్రీనివాసు? సోమవారం ఆఫీస్కి రావచ్చు. మంగళవారమా? రాడండి, ఇవాళ రాడు. మంగళవారం ఆఫీస్కి రాడు. ఆయన సంస్కృతం క్లాస్ తీసుకుంటాడు. వెనస్డే రావచ్చు. వెనస్డే గ్యారంటీగా వస్తాడు అని కూడా చెప్పలేము, ఎందుకంటే ఆయన ఇష్టం, ఆయనకు తిక్కుంది. రాకపోవచ్చు కానీ రావచ్చు. ఛాన్స్ ఉంది అంటాం కదా, ఛాన్స్ ఉంది. అది ఇంకా చాలా సింపుల్. అది కాబట్టి ఇది కాబట్టి అది అనుకోవడం కాదండి. ఇప్పుడు మీ ఇంటికి మీ వారు ఎన్నింటికి వస్తారు మామూలుగా చెప్పండి? మీ ఇంట్లో ఎవరైనా, మీ అబ్బాయో మీ వారో ఎన్నింటికి వస్తారు? 8కి వస్తారు. సో ఎవరైనా వచ్చి మీ వారు ఎప్పుడు వస్తారో అని అడుగుతారు, అప్పుడు మీరేమంటారు? గంట ముందుగా రావచ్చు. 8ంటికి రావచ్చు అని చెప్తారు. వస్తారు అని గ్యారంటీగా చెప్పారు, ఎందుకంటే ఆఫీస్ లోపల పనుండి ఆగిపోవచ్చు కదా. అదనమాట పాసిబిలిటీ. ఓకే, 8ంటికి రావచ్చు. ఓకే, సో కరెక్ట్ గా చెప్పాం. సినిమా అంటే 9ంటికి షార్ప్ గా స్టార్ట్ అయిపోతుంది. సినిమా స్టార్ట్ కావచ్చు 6ంటికి, మీరు వెళ్ళి 9ంటికి స్టార్ట్ కావచ్చా? అనలేం కదా మనం. సో అట్లా అన్నమాట. సో కాబట్టి ఏదైతే పాసిబిలిటీ ఉందో దానికి మాత్రమే ఇలా చెప్తాను. రావచ్చు, కూర్చోవచ్చు, నించోవచ్చు, తినచ్చు. ఛాన్స్ ఉంది, ఛాన్స్. 100% కన్ఫర్మేషన్ లేదన్నమాట. మేబీ మే నాట్ బి. రాముడు వస్తాడా? రావచ్చు, ఇవాళ రావచ్చు. రాముడు వస్తాడా? కృష్ణుడు వస్తాడా? రావచ్చు. అర్జునుడు వస్తాడా? రావచ్చు. ఆ రావచ్చు అనే దానికి మనము లింగ్ లకారంలో సంభావన లాగా వాడతాం. సంభావన అంటే ఏంటి? ఛాన్స్, పాసిబిలిటీ, ప్రాబబిలిటీ, పాసిబిలిటీ. ఓకేనా? ఇంకొక అర్థం ఏంటి? మనము విధి కూడా చెప్పచ్చు. రావాలి, హీ హ్యాస్ టు కమ్, ఉస్కో ఆనా చాహియే, కర్నా చాహియే అని అంటాం కదా, అది కూడా. ఓకేనా? సరే, రాసుకోండి. సహ నమేత్, సహతౌ తే పఠేయుహు, సహ పఠేత్, అతడు చదవచ్చు, అతను చదవాలి. తే పఠేయుహు, ఆ మగవాళ్ళందరూ కూడా చదవడానికి ఛాన్స్ ఉంది, చదవాలి, వాళ్ళంతా చదవాలి. తే పఠేయుహు, జటాయువు లాగా పఠేయుహు. ఓకేనా? 2 వచ్చేసాయి మనకు. ప్రథమ పురుష వచ్చేసింది ఇప్పుడు మనకు. ప్రథమ పురుష డౌట్ ఏం లేదు కదా. పఠేయుహు. డౌట్ ఉన్న వాళ్ళు అడగండి, సరిగ్గా వినిపించని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు. పఠేయుహు. ఇప్పుడు మధ్యమ పురుష, ఎదుటి వారికి ఏమంటాము? త్వం పఠేహే, నువ్వు రావచ్చు. నేను రేపు అక్కడికి 8కి వస్తావు కదా, 8కి రావచ్చులే, ఛాన్స్, 8 రావచ్చు. త్వం పఠేహే, 2 చుక్కలు. త్వం పఠే 2 చుక్కలు. త్వం పఠే 2 చుక్కలు. త్వం పఠేత, సారీ, త్వం కాదు, యూయం పఠేత.
త్వం పఠేః యూయం పఠేత త్వం పఠేః యూయం పఠేత అహం పఠేయం వయం పఠేమ అహం పఠేయం వయం పఠేమ అహం పఠేయం వయం పఠేమ. అన్ని 6 రూపాలు వచ్చాయా? వచ్చాయి గురువు గారు. అందరికి క్లియరా? క్లియర్ కాని వాళ్ళు అడగండి. ఎవరైనా సరిగా వినిపించని వాళ్ళు, నేను మాట్లాడేటప్పుడు క్లియర్ గా లేని వాళ్ళు, లేదని అనిపించిన వాళ్ళు, ఇంకెవరికైనా డౌట్ ఉంటే అడగండి. సార్ చెప్పారా? సాకి సాకి నమేత్ సపోజ్ సాహ నమేత్ సా నమేత్ సార్. ఓకే సార్. సహకి సాకి రెండు ఒకటేనా అండి? కరెక్ట్ కరెక్ట్. సార్ అన్ని ఒక్కసారి రిపీట్ చేయండి. అన్ని సహ పఠేత్ సా పఠేత్ సహ తౌతే తే పఠేయుః తాః పఠేయుః తే పఠేయుః తాః పఠేయుః. ఓకే, ప్రథమ పురుష అయిపోయింది. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ప్రథమ పురుషలో? ప్రథమ పురుషన అంటే థర్డ్ పర్సన్. మనము ఫస్ట్ పర్సన్ ని థర్డ్ పర్సన్ అంటాం ఇంగ్లీష్ లో. ఏమన్నా డౌట్ ఉందా? అతడు రావచ్చు, వారు రావచ్చు. వాళ్ళు భజన చేసే గ్యాంగ్ ఎప్పుడు వస్తారండి? రావచ్చు. అద్య అద్య ఆగచ్చేయుః అద్య ఆగచ్చేయుః అద్య ఆగచ్చేయుః. నాలాంటి వాడైతే ఎప్పుడు వస్తారని అడగడు. ఈ భజన గ్యాంగ్ ఎప్పుడు వెళ్తారో అని అంటారు. ఏమంటారు దానికి? ఇంకెప్పుడు వెళ్తారంటే అద్య గచ్చేయుః, పోతారు. వీళ్ళందరూ తొందరగా వెళ్ళిపోతారు. గచ్చేయుః అయిపోయింది, బోర్ కొట్టిస్తున్నారు, తొందరగా వెళ్ళిపోతారు. గచ్చేయుః తే గచ్చేయుః తాః గచ్చేయుః. ఏమంటారు? ఛాత్రాః ఛాత్రాః గచ్చేయుః బాలికాః గచ్చేయుః బాలకాః గచ్చేయుః అధ్యాపకాః గచ్చేయుః అధ్యాపికాః గచ్చేయుః. ప్రథమ పురుష అందరికీ అర్థమైందా? అన్నిటికీ ఒకటే వస్తుంది కదా సార్? అన్నిటికీ ఒకటే వస్తుంది. యుహు వస్తుంది. ప్లూరల్ కి యుహు వస్తుంది, ప్లూరల్ కి యుహు వస్తుంది, సింగులర్ కి ఏత్ వస్తుంది. పఠేత్, నమేత్, లిఖేత్, పిబేత్. ఓకే, పఠేత్ గచ్చేత్ గచ్చేత్ గచ్చేత సార్ సింగులర్. గచ్చేత్ 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 గచ్చేయుః. జనరల్లీ సేమ్ ప్రథమ పురుష అన్ని సేమ్. తత్ పఠేత్, తత్ అనేది ఉండదు జనరల్లీ, తత్ చదవడం ఏమి ఉండదు. బట్ ఒకవేళ ఉందనుకుంటే పఠేత్ పఠేయుః. ప్రథమ పురుష అన్నిటికీ కూడా ఏకవచనానికి పఠేత్, నమేత్, పిబేత్, బహువచనానికి పిబేయుః, నమేయుః, లిఖేయుః ప్రథమ పురుష. ఓకే, మధ్యమ పురుష త్వం అని చెప్పడానికి పఠేః, త్వం పఠేః, త్వం పఠేః, యూయం యూయం పఠేత, యూయం పఠేత, త్వం పఠేః, యూయం పఠేత, త్వం పఠేః, యూయం పఠేత. అహం సార్ చెప్పండి. శర్మ గారు చెప్పండి. శర్మ గారు చెప్పండి. చిన్నత అల్ప ప్రాణం. ఓకే సార్. ఓకే. ఇంకోటి ఎవరో ప్రశ్న అడిగారు. నెక్స్ట్ శర్మ గారు కాకుండా ఇంకోటి ఎవరో. ఓకే ఓకే, తప్పకుండా అడగండి. తప్పకుండా అడగండి. ఎందుకంటే ఇవి చెప్పేటప్పుడు ఏమవుతుందంటే డిస్టెన్స్ ఒకటి, మాట్లాడే పద్ధతిలో కొంత తేడా ఉంటుంది కదా. సో కాబట్టి ఖచ్చితంగా అడగండి. అట్లాంటివి మొహమాటం లేకుండా అడగండి. ఓకే, అహం పఠేయం, అహం లిఖేయం, అహం గచ్చేయం, అహం ఆగచ్చేయం, అహం లిఖేయం,
వయం ఖాదేయం కూడా ఖాదేయం, అహం ఖాదేయం, అహం ఖాదేయం, అహం ఖాదేయం, వయం ఖాదేమ. చుక్కలు లేవు, చుక్కలు లేవు, చుక్కలు లేవు. ఇందులో ఒకే ఒక్కదానికి చుక్కలు వస్తాయి, రెండిటికే చుక్కలు వస్తాయి. పఠేయుహు తర్వాత పఠే, ఈ రెండింటికి మాత్రం చుక్కలు వస్తాయి. త్వం పఠే రెండు చుక్కలు, తే పఠేయుహు అక్కడ రెండు చుక్కలు వస్తాయి. ఆ రెండు చుక్కలు రెండిటికే వస్తాయి. ఆరిట్లో మనం నేర్చుకుంటున్న ఆరిట్లో రెండిటికి మాత్రం విసర్గలు వస్తాయి. పఠే, త్వం పఠే, తే పఠేయుహు, తే పఠేయుహు, తాః పఠేయుహు, బాలికాః నమేయుహు, బాలికాః దైవం నమేయుహు, బాలాః దైవం నమేయుహు, ఛాత్రాః అధ్యాపకం నమేయుహు, ఆచార్యం నమేయుహు, అహం అన్నం ఖాదేయం, అహం అన్నం ఖాదేయం, అహం ఫలం ఖాదేయం, అహం ఫలం ఖాదేయం, అహం క్రీడాంగణం గచ్చేయం, అహం విద్యాలయం గచ్చేయం, అహం కార్యాలయం గచ్చేయం, వయం కార్యాలయం గచ్చేమ, గచ్చేమ, వయం విద్యాలయం గచ్చేమ, వయం ఫలం ఖాదేమ, వయం ఫలం ఖాదేమ. ఓకేనా? 6 రూపాలు చెప్పుకున్నాం. ఓకేనా? కంఫర్టబుల్? పిబతికి పిబేయం అనొచ్చా లేకపోతే ఇంకా దానికి ఇంకేమన్నా? కరెక్ట్, పిబేయం. దృశ్యతికి పశ్యతి, పశ్యతికి పశ్యేత్, పశ్యేయం. పశ్యేయం అంటే నేను, పశ్యేత్ పశ్యేయుహు. దృశ్య ధాతువు రాదు, పశ్య ధాతువే వస్తుంది దానికి. ఓకేనా? శృణోతికి శృణోతి, శృణవం ఏదో వస్తుంది, శృణవుతో ఏదో వస్తుంది. అది అదొకటి ఎక్సెప్షన్ కేసు. శృణోతి అనేది ఎక్సెప్షన్ కేసు. అదే సార్, ఎక్సెప్షన్ కేసు. ఎక్సెప్షన్స్ వద్దు మనకు, మామూలుగానే నేర్చుకుందాం. ఓకే? వయం పటేమ అనండి. టే అంటే మామూలు ట. పఠేమ, పఠేమ, ఠ ఠ ఒత్తుత, ఒత్తుట, ఠ పఠేమ, పఠేమ, పిబామ అనాలా పిబేమ అనాలా సార్? పిబేమ, పిబేమ, పిబేమ. పశ్యేమ. కరెక్ట్, కరెక్ట్. ఇప్పుడు ఎవరు మాట్లాడారో వాళ్ళు అన్మ్యూట్ అయి ఉండండి. ఎవరు? శైలజ శ్రీనివాస్ గారా? అవును సార్. క్రీడతికి చెప్పండి, 6 రూపాయలు చెప్పండి. ఓకే సార్. చూసుకుంటూ మీ బుక్ ముందు పెట్టుకొని చూసుకుంటూ చెప్పండి. తర్వాత కళ్ళు మూసుకొని చెప్పండి. 6 రూపాయలు చెప్పండి. సహా నుంచి చెప్పండి. అహం సహ క్రీడేత్. తాహ, తాహ ఆడపిల్లలంతా. చెప్పండి. రాసుకున్నారా? ప్లూరల్ రాసుకున్నారా? ప్రథమ పురుష ప్లూరల్ రాసుకున్నారా? క్రీడేయుహు. కరెక్ట్. ఆవిడ ఏమైంది? ఫ్రీజ్ అయిపోయిందా ఆవిడది? హలో, శైలజ గారు ఉన్నారా? కట్ అయిపోయినట్టుంది. సరే, కుమారి పట్నాల గారు మీరు చెప్పండి. కుమారి పట్నాల గారు 6 రూపాయలు చెప్పండి. క్రీడతికి ఆవిడది ఫ్రీజ్ అయిపోయినట్టుంది. సార్ వినిపిస్తుందా? ఎవరు మాట్లాడుతున్నారు? నేను శైలజ సార్. శైలజ గారు రీకనెక్ట్ అయింది. అదే అనుకున్నాము. చెప్పండి. క్రీడతికి మళ్ళీ 6 రూపాయలు చెప్పండి. సార్ సహ క్రీడేత్, సా క్రీడేత్, తే క్రీడేయుహు, తాః క్రీడేయుహు, అహం క్రీడేయం, వయం క్రీడేమ. మధ్యమ పురుష ఎందుకు మొదలేస్తారు? మధ్యమ పురుష కూడా చెప్పండి. సారీ సార్. ఒక నిమిషం సార్. త్వం క్రీడేః సార్.
త్వం క్రీడే చెప్పండి. త్వం త్వం క్రీడేః ఉమ్. యూయం క్రీడేతః. ఆహా తప్పు. క్రీడేత. మళ్ళీ చూడండి ఒకసారి. పర్వాలేదు. త్వం మళ్ళీ ఉమ్. క్రీడేః త్వం వయం క్రీడే. యూయం క్రీడేత అంతేనా సార్? కరెక్ట్. ఓకే, నిసర్గ రాస్తున్నారు సార్. ఓకే. నెక్స్ట్ ఎవరైనా అన్మ్యూట్ అవుతారా? ఇంకోళ్ళు ఎవరైనా అన్మ్యూట్ అవ్వండి. సార్ నేను చెప్తాను. చెప్పండి. ఎవరు? శ్రీలక్ష్మి. ఉషా గారు, తర్వాత శ్రీలక్ష్మి గారు. ఓకే, ఉషా గారు. ఇప్పుడు మీరేం చెప్తారంటే మీరు గచ్చ మనము ఇందాక నుంచి చాలా సార్లు చెప్పుకున్నాం కదా, గచ్చ చెప్పుకున్నాము. సరే, నయతి చెప్పండి. నయతి ఆనయతి, తీసుకెళ్ళడం తీసుకురావడం. నయతికి ఒక్కదానికి చెప్పండి చాలు. సహ నయేత్ వస్తుందండి. అవునమ్మా. సహ నయేత్, సా నయేత్, తే నయేయుః, తాః నయేయుః. మధ్యమ పురుష. మధ్యమ పురుష. త్వం నయేః, యూయం నయేత. ఉత్తమ పురుష. అహం నయేయం, వయం నయేమ. మీనింగ్ చెప్పండి. మా ప్రథమ పురుషాది మీనింగ్ చెప్పండి. సహ నయేత్. ప్రథమ పురుషాది సారీ ఉత్తమ పురుషాది మీనింగ్ చెప్పండి. ఉత్తమ పురుష. అహం నయేయం, నేను తీసుకొని రావచ్చు. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఎవరు? శ్రీలక్ష్మి గారు చెప్తానన్నారు. చెప్తాను సార్. చిన్న డౌట్. అహం నయేం, వయం నయేం నయేం. కాదు, నయేం కాదు, నయేయం. నయేయం. అహం నయేయం, వయం నయేం. వయం నయేమ. ఓకే సార్, థ్యాంక్ యూ. లక్ష్మి గారు చెప్పండి. వర్డ్ ఇవ్వండి సార్. మీరు ఇవ్వాలి కదా. ఓకే, వదతి చెప్పండి. పోనీ వదతి. వదతినా. అహం వదేయం, వయం వదేమ. త్వం మధ్యమ పురుష. వదే, త్వం వదే. వదేత్ కాదు, తప్పు చెప్పారు. త్వం వదేః. రెండు చుక్కలు. విసర్గ ఉంది సార్. వదేహి. వదేహి అనొద్దు, వదేహ. వదేహ వదేహే అనాలా? వదేహ. త్వం వదేహ. త్వం వదేహ. యూయం వదేధ, వదేథ. ఉత్థ కాదు, చిన్నత. ఓకే, చిన్నత. ఓకే, వదేథ. సహ వదేతు. తప్పు. సహ వదేతు అంటే ఏమొస్తుంది? అది తప్పది. అలాంటి పదం లేదు. సహ వదేత్. సహ వదేతు. తే వదేయుః. కరెక్ట్. మీనింగ్ చెప్పండి. తే వదేయుః అంటే మీనింగ్ ఏంటి? తే అంటే వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడాలి కరెక్ట్. మాట్లాడవచ్చు కూడా కరెక్ట్. వాళ్ళు మాట్లాడాలి. బాతే కన్నా చాహియే. వాళ్ళు మాట్లాడితే బాగుంటుందండి. కొట్లాడుకుంటున్నారు, మాట్లాడాలి. బాతే కన్నా చాహియే. ఆపస్ మే బాతే కన్నా చాహియే. అది కర్నా చాహియే, ఖానా చాహియే, పీనా చాహియే. ఆ చాహియే అంటే ఆ రిక్వెస్ట్ అన్నమాట. తెలుగులో అంటాం కదా, అదే అన్నమాట. సేమ్ అది యాజ్ ఇట్ ఈస్ గా చెప్తున్నాం. సరేనా? ఓకే, సరే. ఓసారి గురుగారు వధేయు అంటే వదతి అనుకున్నాను గురుగారు. వదతి అనుకున్నారు. వధ అనుకున్నారు. ఓకే. కరెక్ట్. వధతి కూడా ఉంది కదా. అవును, వధ ధాతువు, హంత ధాతువు లాగా, హం ధాతువు లాగా. ఓకే, నెక్స్ట్ ఎవరైనా చెప్తారా? లైలా గారు, తర్వాత శుభ గారు. ఫస్ట్ లైలా గారు, మీరు పశ్యతికి చెప్పండి. సార్ నెంబర్స్ అయ్యాయి కదా సార్, కంటిన్యూషన్స్ ఏంటి సార్? నెంబర్స్ నేను మర్చిపోయాను. ఆ తర్వాత అటెండెన్స్ షీట్ ఓపెన్ చేయలేదు. సో అందుకోసం అని చెప్పి వాళ్ళ 30 minutes ఇవాళ ఏం చెప్పట్లేదు, ఇది ఒకటే చెప్తున్నాను. ఓకే, అందుకోసం అని చెప్పేసి
ఇది ముందు లేరా గారు చెప్పండి, మీరేం చెప్తారంటే పశ్యతికి చెప్పండి. ఓకే గురువు గారు. సహ పశ్యేత్, తా పశ్యేత్, తే పశ్యేయుః, తాః పశ్యేయుః, త్వం పశ్యేః, యూయం పశ్యేత, అహం పశ్యేయం, వయం పశ్యేమ. ఓకే, మీనింగ్ చెప్పండి. వయం పశ్యేమ అనే దాని మీనింగ్ చెప్పండి. వయం పశ్యేమ అంటే మేము చూడాలి లేదా చూడవచ్చు. చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ శుభ గారు. చెప్పండి. శుభావి గారు మీరేం చెప్తారు? దొంగతనం చేయడం. చోరయతి చెప్పండి. సహ చోరయత్, చోరయేత్, చోరయేత్, సహ చోరయేత్, తే చోరయేయుః, చోరయతేహు సార్. చోరయేయుః కరెక్ట్ చెప్పారు. చోరయేయుః, చోరయేయుః. గురుగారు చోరయేత్తు అనాలా చోరేత్తు అనాలా? చోరయేత్ దొంగిలించబడడం. ఓకే, చోరయతి, చోరయతి అన్నా నేను. చోరయతి, చోరయేత్, చోరయేయుః. ఇప్పుడు మధ్యమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష చెప్పండి. త్వం చోరయేః, యూయం చోరయేత్, చోరయేత, చోరయేత, అహం అహం చోరేయం, వయం చోరేమ, చోరయేమ. అంతే అంతే అంతే, సింపుల్. నెక్స్ట్ ఎవరైనా అన్మ్యూట్ అవ్వండి. రాధిక గారు, తర్వాత టీవీ మణి గారు. ఇవాళ వర్షం పడచ్చు. వర్షాన్ని వృష్టి అంటారు. వృష్టి చెప్పండి. ఈరోజు వర్షం పడచ్చు, ఉండొచ్చు, వర్షం ఉండొచ్చు. అద్యః వృష్టి. అద్యః ఉండదు, అద్య ఉంటుంది. అద్యః ఉండదు, అద్య. చెప్పండి. అద్య వృష్టి, వృష్టి, అద్య వృష్టి భవేత్. పతేత్, పతేత్ అనకూడదు, జనరల్లీ భవేత్ అంటారు. ఓకే, ఉండొచ్చు, పడచ్చు, పడేది. ఓకే, కురవచ్చు, భవేత్. చెప్పండి. వృష్టి పతేత్. ఇప్పుడు వృష్టి కాదు, అది వృష్టి. ఓకే, రేపు ఎల్లుండి వర్షం పడవచ్చు. ఎల్లుండికి ఏమంటారా? ఎల్లుండి గుర్తురాట్లేదు సార్. ఎల్లుండి శ్వః అంటే రేపు. పరశ్వః అంటే ఎల్లుండి. పరశ్వః వృష్టి పతేత్. వృష్టి పతేత్. నెక్స్ట్ ఎవరన్నా అన్మ్యూట్ అవ్వండి. థ్యాంక్ యూ. 6 వరకు అయిందండి. శ్రీపాద రామలక్ష్మి గారు, మీరు మన ఏమంటారు, భారయానం అనండి. అంటే పెద్ద వెహికల్, లారీ, లేకపోతే కారయానం అనండి. కారయానం ఇప్పుడు రావచ్చు. కారయానం అద్య అంటే ఈ రోజు అని, ఇప్పుడు అంటే ఇదాని. కారయానం ఇదాని ఆగచ్చేత్. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంకెవరన్నా అన్మ్యూట్ అవ్వండి. నేను చెప్తాను సార్. లత. సరే, లత కార్యాలయము వెళ్ళొచ్చు. నేను చెప్తాను సార్. ఎవరో ఒకళ్ళు చెప్పండి. టీవీ మణి గారు అయిపోయాక మీరు చెప్పండి. టీవీ మణి గారు ఇందాక లైన్ లో ఉన్నారు కదా, ఆవిడ అయిపోయాక మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. లత కార్యాలయం వెళ్ళొచ్చు. లత కార్యాలయం గచ్చేత్. ఓకే, నెక్స్ట్ ఎవరన్నా అన్మ్యూట్ అవ్వండి. నేను చెప్తాను. మీరు చెప్తారా? సరే. సచిన్ టెండూల్కర్ ప్లే గ్రౌండ్ కి వెళ్ళొచ్చు.
సచిన్ టెండూల్కర్ మైదానం క్రీడాంగణం ఆగచ్చేత్ ఆగచ్చేత్ అంటే రావచ్చు అది. ఓకే, గచ్చేత్. సరే ఓకే గచ్చేత్ ఓకే 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 ఫైన్. ఇంకెవరైనా అన్మ్యూట్ అవుతారా? నేను చాలా చెప్తాను ఇవ్వండి. నేను చెప్తాను జై శ్రీకృష్ణ సార్. చెప్తారా? సరే, మీరు తొందరగా రండి, మీరు తొందరగా రావచ్చు, తొందరగా రావచ్చు. యూఎం మీరు 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 యూఎం యూఎం శీఘ్రం గచ్చత్ గచ్చేత్ లేదా ఆగచ్చేత్ రావచ్చు అన్నాం కాబట్టి ఆగచ్చేత్. చెప్పండి. యూఎం శీఘ్రం ఆగచ్చేత్. మీరు మెల్లగా రావచ్చు, శీఘ్రం అపోజిట్. యూఎం అనేదానికి అంటే యుహు కదండి, కచ్చే యుహు కదా. యూఎం అంటే కరెక్ట్. గచ్చేత ఆగచ్చేత యూఎం చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. యూఎం శీఘ్రం ఆగచ్చేత. దానికి ఇప్పుడు శీఘ్రం తీసేసి స్లోగా రావడాన్ని ఏమంటారో చెప్పండి. ఆగచ్చేత. కరెక్ట్. నెక్స్ట్ ఎవరైనా అన్మ్యూట్ అవ్వండి. లాస్ట్ గా ఇవాళకి చాలు, నేను కూడా ఇక ఆపిస్తాను. ఓకే, ఇంకొక ఎవరు చెప్తారో ఒక్కసారి అన్మ్యూట్ అయిపోండి. సార్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. మీరు నువ్వు పండు తినాలి, మీరు డాక్టర్ కాబట్టి మీరు చెప్పాలి. మీరేం చెప్తారంటే, మీ దగ్గరికి వచ్చిన పేషెంట్ కి మీరు చెప్తున్నారు, నువ్వు పండ్లు తినాలి. ఫలాని ఖాదతి పదం కదా, ఖాదతి పదం కరెక్ట్. త్వం ఫలాని ఖాదే. తర్వాత నెక్స్ట్ మీరే చెప్పండి. ఉద్యానవనంలో ఆడుకోమని చెప్తున్నారు అతన్ని. ఉద్యానే అంటే మీరు అందులోపల ఆడుకోవాలి, ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలని డాక్టర్స్ చెప్పే సలహా అదే కదా. ఉద్యానే క్రీడే 2 చుక్కలు క్రీడే. మీరేం చెప్తారు? త్వం ఉద్యానే క్రీడే త్వం ఫలాని ఖాదే. సో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ నుంచి రేపటి నుంచి మీరు ఏం చెప్తారంటే సంస్కృతంలో చెప్పండి, వాళ్ళకి అర్థమైనా కాకపోయినా సంస్కృతంలో చెప్పండి మీరు. వండర్ఫుల్. ఇక ఆపేస్తాను, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పటివరకు మనం నేను చెప్దాం అనుకున్నవన్నీ చెప్పేస్తాను. సార్ చిన్న డౌట్ చెప్పండి. వృష్టి భవేత్, వృష్టి భవిష్యతి డిఫరెన్స్ ఏంటి సార్? భవిష్యత్ అంటే గ్యారంటీగా వస్తుంది అని చెప్తున్నారు. భవేత్ అంటే రావచ్చు రాకపోవచ్చు, భవిష్యత్ అంటే గ్యారంటీగా వస్తుంది. శ్రీనివాస్ ఇప్పుడు మన పిల్లలు ఎవరో అమెరికా నుంచి వస్తున్నారు, అప్పుడు మనం ఏం చెప్పచ్చు? ఆగమిష్యతి అని చెప్పేసి చెప్తాం. అదే ఏమని చెప్తాము మనము? బెంగళూరు తహ ఆగమిష్యతి, అమెరికా తహ ఆగమిష్యతి, తర్వాత హైదరాబాద్ తహ ఆగమిష్యతి మీరు వేరే ఊర్లో ఉంటే, కాకినాడ తహ ఆగమిష్యతి వస్తారు, గ్యారంటీగా వస్తారని. గ్యారంటీగా లేదు చెప్పలేము, ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు అనుకోండి, ఆ ఛాన్స్ ఉంది అనుకోండి, అప్పుడు మీరు ఆగచ్చేత్, శ్వః ఆగచ్చేత్, పరశ్వః అపి ఆగచ్చేత్. ధన్యవాదాలు. 1% పాసిబిలిటీ అయినా 99% పాసిబిలిటీ అయినా అంతే వాడతాం, అంతే కదండి. అంతే కరెక్టే కదా. మనం రియల్ లైఫ్ లో మీరు చెప్పండి 99% 1% అనాం కదా మామూలుగా. కరెక్టే, అదే అంటావు. కానీ అట్లా పర్సెంటేజ్ చెప్పండి. రావచ్చండి నిన్న రాలేదు, మరి ఇవాళ రావాలి. ఆయన శ్రీనివాస్ మండే నాడు ఆఫీస్కి వస్తాడు, మరి మామూలుగా అయితే వస్తాడు, రావచ్చు. కానీ ఆయన అప్పుడప్పుడు రాడు, పడుకుని పోతాడు, రాడు. అదన్నమాట, రావచ్చు. ఓకేనా? ఓకే సార్.
ఇప్పుడు రావచ్చు అనే దానికి రావాలి అనే దానికి రెండిటికి ఒకటే పదం అంటారా? ఒకే పదం ఉంది. రావాలి అనేది ఏంటంటే దాన్ని విధి అంటారు. విధి అంటే ఏంటి? మీ డ్యూటీ ఖచ్చితంగా లాగా. రావాలి. అంటే రావాలి మీరు. కర్నా చాహియే, ఆనా చాహియే, ఖేల్నా చాహియే. డాక్టర్ చెప్తున్నాడు, आप ऐसा रहने से कुछ नहीं होगा, आपको तो खेलना चाहिए, मैदान में रहो, खेलो, कूदो, खेलो అని చెప్తారు కదా. खेलना चाहिए आपको. పెద్దవాళ్ళకి చెప్తాం, आपको खाना चाहिए माँ जी, आपको खाना चाहिए. యోగా अब ऐसा చేయాలి. करने से क्या होगा? भोजन చేయాలి, आपको खाना चाहिए, दवा भी खाना चाहिए, दवा भी लेना चाहिए, టైం మీద దవా లేనా चाहिए. మనం హైదరాబాద్ హిందీలో చెప్తాం కదా, చెప్పాలి వాళ్ళకి. సో మనకు హైదరాబాద్ హిందీలో కూడా హైదరాబాద్ హిందీ చాలా తేలిక. తెలియదు. ఆర్డరింగ్ కూడా ఆర్డర్ అనేటప్పుడు మనకేమైపోతుంది, అది మనం అందులోకి వెళ్ళిపోతాం. మనం ఏది మన గచ్చతు అందులోకి వెళ్ళిపోతాం. గచ్చతు, గచ్చంతు, గచ్చ, గచ్చత, గచ్చాని, గచ్చామ లోకి వెళ్తాము. అవునా? గచ్చాని అది అందులోకి వెళ్తాం. ఆజ్ఞ అయినప్పుడు అంటే ఇప్పుడు మనం వెళ్దామా, మీరు రాయండి, ఎగ్జామ్ రాయండి, నిరూపయత, లిఖత, నిరూపయత, లిఖత, అది ఆజ్ఞ లాంటిది అన్నమాట. ఇదేంటంటే వెళ్తే బాగుంటుంది, మీకు చేస్తే బాగుంటుందండి, ఇలా ఉంటే బాగుంటుందండి. మీరు మందులు వేసుకోవాలి, ఇక టైంకి మందులు వేసుకోవాలి, పొద్దున్నే నిద్ర లేవాలి. హోనా చాహియే, అది అట్లా అనమాట. సో కర్నా చాహియే ఆప్కో. హో సక్తా హై అంటే అప్పుడు మళ్ళీ అవచ్చు అనేది రాదు. ఓకే అనొచ్చు. ఓకేనా? అనియర్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా ప్లీజ్? అనియర్ వేరు. అయ్యో అందుకే నేను ముందే చెప్పాను మీకు, ఇది విధిలింగి చెప్తే అనియర్ తో కన్ఫ్యూజ్ అవుతారని. అనియర్ వేరు, కర్తవ్యం, ఒక డ్యూటీని చెప్పడానికి మీకు చెయ్యాలి. ఎప్పటికీ మనము హిందువులంతా ఐకమత్యంగా ఉండాలి. ఓకే, అదన్నమాట. ఇది ఒక వ్యక్తికి ఒక మామూలుగా దీనికి చెప్పేటప్పుడు వాళ్ళ పనుల గురించి చెప్తున్నాం. మనం మామూలుగా అందరికీ కలిపి చెప్పేటప్పుడు కరణీయం, స్మరణీయం, తర్వాత లిఖనీయం, లేఖని, అవన్నీ చెప్తుంటాం కదా. అవన్నిటిలో వచ్చేది అనియర్ ప్రత్యయం. అనియర్ ప్రత్యయంలో ఏంటంటే మీకు ఒక బాధ్యత తెలియజేస్తుంది అనమాట. అది మీరు ఆ పాట పాడారు కదా, మనసా సతతం, అది ఉంది కదా, పఠనీయం, వదనీయం, లోకహితం మమ కరణీయం, నేను లోకహితం చెయ్యాలి అంటే నా యొక్క ఆకాంక్షను తెలియజేస్తున్నాను అక్కడ. ఇక్కడ ఏంటంటే మీరు వేరే వాళ్ళకి అడ్వైజ్ ఇస్తున్నాం, మీరు ఇది చేస్తే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అని చెప్పి. రెండు మామూలుగా ఉన్నప్పుడు సులువుగానే అనిపించినప్పటికీ దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. కర్తవ్యం, గంతవ్యం, మీరు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, చెయ్యాలి, మనమంతా నడుం బిగించాలి, అందరము నడుం బిగించాలి, అందరము భజనలు చెయ్యాలి, చెక్కలు అలా ఊపాలి, అవి ఉంటాయి కదా, అట్లా అన్నమాట. సో బేసికల్లీ వాటికి అనియర్ ప్రత్యయం వాడతాం. ఓకేనా? ఇప్పుడు మీకు ఇక్కడ విధిలింగ్ కనుక మీరు కన్ఫ్యూజన్ ఎక్కడైనా కన్ఫ్యూజన్ అనిపిస్తే లెవెల్ 2 వరకు మీరు దీన్ని కేవలము పాసిబిలిటీ లాగా, సంభావన లింగ్ లాగా మాత్రమే వాడుకోండి. రావచ్చు, కూర్చోవచ్చు, నించోవచ్చు, వర్షం పడవచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఆవులు ఎల్లుండి రావచ్చు, అలాగే సంభావన లింగ్ లాగా వాడుకోండి దీన్ని. ఓకేనా? అంటే మీరు లింగ్ లకారం అని చెప్పేసి ఎక్కడ గూగుల్లో కొట్టినా ఎక్కడ కొట్టినా మీకు సంభావన లింగ్ ఉండదు. కేవలం మన సంస్కృత భారతి పుస్తకాలలో మాత్రమే ఉంది. కానీ మనం ఎక్కువగా వాడేది సంభావన లింక్ కోసమే వాడతాము. అన్ఫార్చునేట్లీ అది మీకు గూగుల్లో ఎక్కువగా దొరకదు. అందుకని నేనేం చేశానంటే రెండు కలిపి చెప్పాను అన్నమాట. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే తీసుకుని క్లోజ్ చేద్దాం. ఇప్పటితోటి నేను చెప్దామనుకున్నవన్నీ సంతృప్తికరంగా అయిపోయాయి. నేను ముందు యాక్చువల్లీ 28 వారాలకే మనము నాకు ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి మధ్యలో ఆపుదాము అని చెప్పేసి అనుకున్నాము. బట్ లక్కీగా ఈ మిగిలిపోయినవన్నీ కూడా చెప్పుకున్నాము. వచ్చే వారం ఇంకేం లేదు. జస్ట్ ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ప్రత్యయాలు ఎక్కడి నుంచి తెలుసుకున్నాము? త్వా ప్రత్యయము, లేప ప్రత్యయము, తుమున్ ప్రత్యయము, అనియర్ ప్రత్యయము, తర్వాత త ప్రత్యయము, తర్వాత తవతు ప్రత్యయము, ఇవన్నీ ఒకసారి రివిజన్ చేసుకుంటాము. విభక్తులని రివిజన్ చేసుకుంటాం. సారీ చెప్పండి మణి మేడం. రైట్, శత్రు ప్రత్యయం కరెక్ట్. ఇప్పుడు గ్రూప్ లీడర్స్ అందరికీ కూడా ఒక మనవి. ముందుగా ఏంటంటే మీ అందరికీ కూడా హోల్ హార్టెడ్ కృతజ్ఞతలు. మీకు మీ కుటుంబాలకు భగవంతుడు పూర్తి స్థాయి సహకారం చేయును గాక. ఎందుకంటే ఇది ఒక మంచి ఇనిషియేటివ్. నాకు చాలా సంతోషం. మీరు వీలైన ప్రతిసారి కూడా మీ మిత్రులందరికీ,
మీ సహాధ్యాయులందరికీ నేర్పిస్తున్నారు. నేర్పిస్తేనే వస్తుంది ఏదైనా, గుర్తుంచుకోండి. విద్య ఒక్కటే నేర్పిస్తే మనతో పాటు మిగిలేది. అండ్ అన్నిటికంటే గొప్పది ప్రపంచంలో జ్ఞానము. ఆ జ్ఞానాన్ని ఎంత మందికి నేర్పిస్తే అంత మంచిది. అలాగా మీరు మీ మిత్రులందరికీ చెబుతూ ఉంటే మీ జ్ఞానము గట్టిపడమే కాకుండా వేరే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న తప్పులు చేసే వాళ్ళందరూ కూడా సరైన దారిలోకి వచ్చే అవకాశం ఉంది. అది కంటిన్యూ చేయండి. వచ్చే వారం ఎలాగో రివిజన్ ఉంది కాబట్టి మీరేం చేస్తారంటే ఈ వారం రోజులు టైం ఉంది. ఇప్పుడు ఇవాళ ఈ ట్యూస్డే నుంచి వచ్చే ట్యూస్డే వరకు టైం ఉంది. ఇందులో ఏం చెప్తారంటే ఒకసారి విభక్తులు మొత్తం రివిజన్ చేయండి. రామః ప్రథమా విభక్తి, రామం ద్వితీయ విభక్తి, రామేణ తృతీయ విభక్తి, రామాయ చతుర్థి విభక్తి, రామాత్ పంచమి విభక్తి, రామస్య షష్ఠీ విభక్తి, రామే సప్తమి విభక్తి. ఇలాగా అన్ని విభక్తులని సింగులర్ అయిపోయిందా. ప్లూరల్ ఇప్పుడు సింపుల్ గా ఉంటుంది. ప్లూరల్ ఈజ్ ఆల్వేస్ సింపుల్. సో ప్లూరల్ కూడా రివిజన్ చేయించండి. మీకు ఒక్కటి కూడా వదలకుండా అన్నిటికీ అకారాంత పుంలింగం, ఇకారాంత పుంలింగం, ఉకారాంత పుంలింగం, ఇకారాంత స్త్రీలింగం, ఈకారాంత స్త్రీలింగం, ఇలాంటివన్నీ కూడా. ఇవి కాక మాతృ, భ్రాతృ, పితృ, జామాతృ, ఇవన్నిటికీ మళ్ళీ సెపరేట్. అదైన తర్వాత మళ్ళీ నపుంసకలింగాలు. నపుంసకలింగంలో మనందరికీ తెలిసినట్టుగా ప్రథమ ద్వితీయ ఒకే రకంగా ఉంటాయి. తృతీయ నుంచి ఇట్ విల్ ఫాలో ద పుంలింగం. పుంలింగంలో ఎలా ఉంటే నపుంసకలింగంలో తృతీయ విభక్తి నుంచి అలాగే ఉంటుంది. కాబట్టి అది సింపుల్. కొద్దిగా ఈ నియమాలను చెప్పి అందరితోటి ప్రాక్టీస్ చేయించండి విభక్తులు. తర్వాత త్వా ప్రత్యయం ఎందుకు యూజ్ చేస్తాము, తుమున్ ప్రత్యయం ఎందుకు యూజ్ చేస్తాము, పాస్ట్ టెన్స్ ని సింపుల్ గా చేసేటటువంటి తవత్ ప్రత్యయం, ఇది పఠితవాన్, పఠితవతి, పఠితవంతః, పఠితవత్యః, అది తవత్ ప్రత్యయం. దీని యొక్క కర్మణి ప్రయోగం లోపల మనం ఎలా త ప్రత్యయం యూజ్ చేస్తాము. ఓకే, మయా లిఖితం, మయా లిఖిత, మయా లిఖితః, అది ఉన్నాయి కదా. అవి కొద్దిగా ఒక్కసారి జాగ్రత్తగా మళ్ళీ రివిజన్ చేసుకోండి. కర్మని కూడా వీలైనంత వరకు ఎక్కువ రివిజన్ చేసుకోండి. సంస్కృతంలో ఎక్కువ కర్మని ఉంటుంది. మనం చెప్పిన వింతే 1 year పట్టింది కానీ 32 వారాలలో నేర్చుకున్న వింతే. అనీయ ప్రత్యయము ఎప్పుడైతే మన కర్తవ్యాన్ని బోధిస్తాయో అవన్నీ అనీయ ప్రత్యయం లోపల మనము వాడుకుంటాము. తర్వాత ఇలాగ మనము ముఖ్యమైనవన్నీ కూడా మనం నేర్చుకున్నాము. వచ్చే వారము చక్కగా రివిజన్ చేసుకుందాం. అందరికీ అన్ని అర్థమయ్యాయి అని ఆశిస్తాను. ఈ వారం రోజులు మంచిగా కష్టపడండి. ఎందుకంటే వచ్చే వారం మనం రివిజన్ చేసుకున్నాక మీకు ఒక 2 weeks టైం దొరుకుతుంది. అది అయిన తర్వాత లెవెల్ 3 ప్రారంభిస్తాము. అప్పుడు మనం మళ్ళీ లిస్టుని కాస్త క్లీన్ చేసుకుని లిస్ట్ లోపల ఎవరు ఉన్నారు ఎవరు లేరు మొత్తం అన్ని ప్రాక్టీస్ గ్రూప్స్ ని కూడా మనం క్లీన్ చేసేసేసి ఆ గ్రూప్స్ ని డిలీట్ చేసి 2 groups గా మార్చేసేసి మనం అప్పుడు వాటిని మనము ఎంతమంది ఉంటారో ఎంతమంది ఉండరో తెలియదు వాళ్ళందరినీ కూడా తీసే వాళ్ళని తీసేసి అటెండెన్స్ ని క్లీన్ చేసుకుని చక్కగా లెవెల్ 3 ప్రారంభించుకుందాం. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే ఈ రోజుకి ఇక్కడికి ముగించుకుందాం. సార్ ప్రవేశ ఎగ్జామ్ రాస్తున్నానండి నేను. మీరు చెప్పాక ఇంట్రెస్ట్ వచ్చి సంస్కృత్ ఇప్పుడు రాస్తున్నాను. ఆగస్టులో ఉంది కదా, ఆగస్టులో ఎగ్జామ్ ఉంది. లాస్ట్ తప్పకుండా. ఆల్ ది బెస్ట్. వండర్ఫుల్. సో ఇంకెవరికేమి ప్రశ్నలు లేకపోతే మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వారమంతా కూడా చక్కగా అభ్యాసం చేసుకోండి. ఎల్లుండి ఎప్పట్లాగే భగవద్గీత మనకు ఉంటుంది 12 గంటలకు. ఈసారి భగవద్గీతలో మనం 2వ అధ్యాయాన్ని తెలియజేసుకుంటాము. 2వ అధ్యాయము గీతా సారం అని చెప్పేసి తెలుసుకుంటాము. ఆ అధ్యాయంలో చాలా చాలా ముఖ్యం. మొత్తం గీత యొక్క సారమంతా కూడా 2వ అధ్యాయంలో భగవంతుడు పెట్టేశాడు. భగవంతుడు ఎందుకు మాట్లాడలేదు మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయం వచ్చేసరికి ఎందుకు మాట్లాడడం మొదలెట్టాడు, సమస్యల పరిష్కారం ఏమిటి. నిత్య జీవితంలో మనం ఎన్నో చూస్తుంటాం. ఇప్పుడు మనము ఎవడో ఒకడు 10 రూపీస్ పోగొట్టుకున్నట్ట, చీకట్లో పోగొట్టుకుంటే వాడు వచ్చి వెలుతురులో వెతుకుతున్నట్ట. ఎందుకయ్యా వెలుతురులో వెతుకుతున్నావు అంటే చీకట్లో వెతికితే దొరకదు కదా అన్నట్ట. ఇప్పుడు మనం చేసే పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా ఏంటంటే గుంపులో గోవిందన్ లాగా చేస్తున్నాము. కానీ చీకటైనా సరే అక్కడికి వెళ్ళి మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతకాలి అని చెప్పేది భగవద్గీత. చీకటైనా సరే మన ప్రయత్నం చేయాలి. చేస్తే అప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది, మన జ్ఞాన నేత్రం కనిపిస్తుంది, మన ముందు వెలుతురు కనిపిస్తుంది. అది మనము భగవద్గీతలో నేర్చుకునేటటువంటి ముఖ్య విషయం. మరోసారి మీ అందరి శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజు తరగతిని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై కృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీ. థ్యాంక్ యూ.
జై శ్రీ